శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్, 3-piece సెట్స్, హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్, హాఫ్ సారీస్, బ్రైడల్ లెహెంగాస్, అన్ని రకముల చీరలు, వెస్ట్రన్ వేర్, లెగ్గిన్స్, దుపట్టాస్, ఇన్నర్ వేర్స్, నైటీస్, నైట్ డ్రెస్సెస్, ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును. యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే. మా వద్ద 2 కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం 950 రూపాయలు మాత్రమే, 3 కుర్తీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే, 2 రౌండ్ కుర్తీస్ 999 రూపాయలు మాత్రమే, పార్టీ వేర్ డ్రెస్సెస్ పై 30% డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు 25% డిస్కౌంట్. మై అడ్రస్ బిస్రాక్ ప్లాజా, రాజనాల వారి స్ట్రీట్, బీడీ కాలనీ, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 9848555366 మరియు 9848555367. ఎప్పుడు అక్కడ వర్షాలు ఎక్కువ పడతాయండి, అక్కడ ఈ డిప్పు ఇవన్నీ కూడా కాస్ట్ పెరిగింది. పెస్టిసైడ్ అదే మీరు కలిసి తర్వాత రమ్మంటారని చెప్పి అదే నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ అసలు ఆయన మైండ్ లో ఏముందో తెలుసుకోవాలి. 100% నేను పోయేటప్పటికెల్లా రైతులకి వాల్యుబుల్ గా ఉండాలి అక్కడ. అందుకే నేను ఆయన ఇప్పుడు ఒక రోజు ఈ ఎట్లైనా పార్లమెంట్ సెషన్ 2 నెలలు లేవు, ఒక 3-4 రోజులు చెప్పిన వాళ్ళకి అట్లా వస్తుంది, నాకు ఇట్లా వస్తుంది, పేయచ్చని నువ్వు చెప్పావు కదా పేయచ్చని అని చెప్పి చిన్న సార్ మలేషియాలో ఒకటి, రెండోది ఫారెస్ట్రీలో వేస్తున్నారు కానీ అది కూడా ఎప్పుడో ఒకసారి వర్షం పడుతుంది. ఇంకా అంతా కూడా మనం డిప్తో చేసుకోవాల్సింది తప్పితే నీళ్ళు కొట్టుకొని చేసుకోవాలి. అందుకే నేను ఏమన్నా ఫస్ట్ పోయినసారి 49% ఉండేదండి ఇంపోర్ట్ డ్యూటీ, అది 2020 తెలిస్తే ఆయన ఏంటంటే ఆ కాంపిటేటివ్నెస్ మాట్లాడుతుంది. ఫారెన్ కాంపిటేటివ్నెస్ అంటే అక్కడ తక్కువకు వస్తుంది, మనం కూడా రైతులు కూడా కాంపిటేటివ్ అవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. దానికన్నా ఇప్పుడు 20% ఇంపోర్ట్ డ్యూటీ. మా దగ్గర ఇండియాకి రాకపోతే మెటీరియల్ చైనా పోతుంది, చైనా కాకపోతే ఆస్ట్రేలియా పోతుంది, వాళ్ళు ఎక్కడైనా అమ్ముకుంటారు. నాకు ఇండియాలో పండించేటోళ్ళు ఉంటే నువ్వు ఇండియా వాళ్ళకి రేట్ ఇవ్వకపోతే ఎట్లా అని మాట్లాడతాం. సెకండ్ టైం పెంచుదాం మన వాయిస్. ఈవెన్ 20% డ్యూటీ వేసిన సార్, వాళ్ళ 20,000 crores గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది. ఏం చేద్దాం, కన్స్యూమర్ కి సబ్సిడైజ్ చేయమనండి. ఏం చేస్తా అంటే నేను మలేషియా వెళ్ళేసి వస్తాను, వెళ్ళేసి చూసేసి వస్తాను. వచ్చినాక ఆయన దగ్గర పోదాం, ఈసారి అందరం పోదాం, పోయి ఒకసారి క్లియర్ గా మాట్లాడదాం. నాకు కంపల్సరీ 20% వేసిన రోజున మొక్క 193 రూపాయలు ఉంటే 600-700 రూపాయలు బ్లాక్ లో ఇచ్చి కొనుక్కొని మొక్క వేసారు రైతులు. అదే పరిస్థితిలో మీకు రాబోయే కాలంలో 1,00,000 టన్నులు కట్ ఆఫ్ చేసుకురావాలంటే ఖచ్చితంగా 25 లక్షల హెక్టార్లు ఫీజిబిలిటీ ఉన్న ఏరియాలో ప్లాంటేషన్ అవ్వాలి. ఓకే సార్. ప్రెస్ మిత్రులకి, అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులు, అలాగే టొబాకో రైతులు, అలాగే వరి రైతులు, వీళ్ళందరి సమస్యల గురించి ప్రతిరోజు మాట్లాడము. పోయినసారి ఆగస్ట్ హౌస్ జరగక ముందు వీళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి గిట్టుబాటు ధర రావడానికి మా ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే రకంగా టొబాకో రైతులు అడిగిన సమస్యలకి అంది కూడా వాళ్ళకి గెజెట్ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా క్లారిటీగా అప్పుడే గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశాం. అలాగే పామ్ ఆయిల్ రైతులు కూడా ఎప్పుడో నుంచి వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ అయినా వాళ్ళు మాట్లాడడం అయినా జరిగింది. ఇవాళ మనము పామ్ ఆయిల్కి సంబంధించి ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టాలని చెప్పి అడగడం జరిగింది. ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టడానికి మినిస్టర్ గారు కూడా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి
మలేషియా నుంచి వచ్చే మెటీరియల్ అంటే ఫారిన్ మెటీరియల్ పామ్ ఆయిల్ వచ్చేది తక్కువ రేటుకి మెటీరియల్ కాస్ట్లో వస్తుంది. ఇవాళ 13,000 400 700 రూపాయలు ఇవాళ పామ్ ఆయిల్కి రైతులకి రేట్ వస్తుంది. అది మలేషియా పండించే ఫార్మర్స్ పండించే ఆయిల్, అక్కడి నుంచి వచ్చే ఆయిల్ తక్కువ రేటుకి వస్తుంది. సో ఇక్కడ ఉండే పామ్ ఆయిల్ రైతులకి పండించే రేటు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్లేదు. దాని గురించి ఇంపోర్ట్ డ్యూటీ, పామ్ ఆయిల్ రైతుల మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని మేము అడగడం జరిగింది. దానివల్ల మన పామ్ ఆయిల్ రైతులకి దానివల్ల బేసిక్ రేటు పెరగడం ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి వచ్చే మెటీరియల్ ఫారిన్ గూడ్స్ మీద మనము ఎక్కువ ఇది చేయకుండా మన రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి, పామ్ ఆయిల్ రైతులను ఎంకరేజ్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీ వేయమని చెప్పి సెక్రటరీ గారిని అడగడం జరిగింది. సెక్రటరీ గారు కూడా దాని గురించి పాజిటివ్గా మాట్లాడారు. నేను కూడా ఒక 2-3 డేస్ మలేషియా వెళ్తున్నాను. అసలు వాళ్ళకి ఎట్లా రేటు తక్కువ పడుతుంది ఏంటి అన్నీ తెలుసుకుంది. దాని గురించి నా స్పెషల్ ఇంట్రెస్ట్లో పామ్ ఆయిల్ దాని గురించి తెలుసుకొని దాని గురించి వర్కౌట్ చేస్తున్నాం. అలాగే ఇవాళ కొక్కో రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి కూడా అడ్రస్ చేస్తాము. వాళ్ళకు కూడా ఏందనేది వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా వచ్చే రోజులతో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇది చేస్తాం. నిన్న వరి రైతులు చూస్తే ఇప్పటివరకు వాళ్ళకి అమ్మిన పంటకి డబ్బులు రాకపోతే నిన్న మినిస్టర్ గారు వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ఇవన్నీ చూస్తే ఎప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది టీడీపీ గవర్నమెంటే. అదే రకంగా మేము అందరికి కూడా ఇవాళ నిన్న చూస్తే మినిస్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా స్టేట్లో ఫండ్స్ చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఎట్టి పరిస్థితిలో రైతులకి ఇవ్వాల్సిందే డబ్బులు, అలా అందాల్సిన డబ్బులు అందాల్సిందే అని చెప్పి ఆయన కూడా నిన్న వచ్చి అందరికీ ఎవరు రైతులకి రావాల్సిన డబ్బులు నిన్న ఇచ్చి వెళ్ళారు. అదే రకంగా ఆయన ఒక మాట చెప్పారు, ఎంతో మంచి మాట చెప్పారు. ఇప్పటి నుంచి రైతులు కొనిన ధాన్యం మీద 2 రోజుల్లోనే పేమెంట్ వస్తుందని ఆయన కూడా చెప్పారు వరి రైతులకి. అది కూడా మంచి మాట చెప్పారు. ఆ రకంగానే ప్రతి ఒక్కటి ఇవాళ మా ఏలూరులో ఆల్మోస్ట్ 80-90% రైతులే ఉన్నారు. రైతులు అందరికి కూడా ఒక మాట చెప్పడం ఏంటంటే రైతులకు అండగా ఉంటాం, మీ అందరికీ పెద్దపీట వేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను. అలాగే ఇవాళ పోలవరంలో కూడా R&R ప్యాకేజ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ సమస్య గురించి కూడా నేను దృష్టి పెట్టడం జరిగింది. పార్లమెంట్లో వాళ్ళ గురించి కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టాలని చెప్పి వాళ్ళది కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే R&R ప్యాకేజ్ ఇస్తున్నాం, వాళ్ళకి షిఫ్ట్ అవ్వడానికి అంతా మన గవర్నమెంట్ పాజిటివ్గా పనిచేస్తున్నాం. బట్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చినాక, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉండే దగ్గర వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటారు, లేకపోతే అక్కడ ఉండే ఏదో వృత్తిళ్ళు అప్పుడే అలవాటయ్యి ఎప్పుడో నుంచి చేసుకునే వృత్తుల్లో వాళ్ళు అలవాటయ్యి ఉంటారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఏం పని చేసుకోవాలి, ఏం చేయాలంటే ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎస్పెషల్లీ యువతకి బాగా ఉపయోగపడతాయి. దీని గురించి మనం తెలుసుకుంది, దీని గురించి వాళ్ళకు కూడా ఉపయోగం ఉండాలని చెప్పి పోలవరంలోది కూడా మా కన్సిడరేషన్లో తీసుకొని వాళ్ళ గురించి కూడా ఇంక్యుబేషన్ సెంటర్లు పెట్టడానికి వాళ్ళది కూడా మాట్లాడుతున్నాం. మా ఐడియా అంతా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక వీళ్ళందరికీ కూడా ఆ టూరిజం స్పాట్ లాగా కూడా క్రియేట్ చేసి వాళ్ళందరికీ కూడా అక్కడ ఉపాధి కల్పించేదానికి ప్రయత్నం చేయాలని మేము కూడా చాలా వరకు వర్కౌట్ చేస్తాం. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మేము ఉన్నాం అని వాళ్ళందరికీ చెప్తున్నామని వాళ్ళందరికీ తెలుపుకున్నాం. ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా జనాలకి ఇబ్బంది వస్తే ముందు ఉండే గవర్నమెంట్ మనదే. ఎప్పుడు కూడా మేము ఎలక్షన్లలో కూడా చెప్పాము, మీరు అందరూ నమ్మి మాకు మ్యాండేట్ ఇచ్చారు, మా భుజాల మీద ఎంతో పెద్ద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని మేము అందరము 100% చేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.